హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణ అబ్బాయి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కాలగుబ్బ నుంచి కర్నూలు దగ్గర ఎయిర్పోర్ట్కి అయితే మనం వెళుతున్నాము. బైక్ మీద ఈరోజు అయితే నేను ప్రయాణిస్తున్నా. సో మా తెలంగాణ అబ్బాయిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మనం నేషనల్ హైవే మీద ఉన్నాము కర్నూలు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మనకి 20 కిలోమీటర్ల దూరంకి అయితే ఎంటర్ అయినాం. ఇప్పుడు లోపలికి వెళ్దాం. అది ఇదే కర్నూలు ఎయిర్పోర్టు. ముందరికి ఎంట్రింగ్ చూడండి, పేరేడ ఎంట్రింగ్ ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తున్నాము కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి. ఇక్కడ నుంచి ఇంకా 3 కిలోమీటర్స్ ఉంటుంది. నేను ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసిన, కానీ లోపలికి అయితే వెళ్దాం. ఇదిగో ఎయిర్పోర్ట్ ఇదే, కానీ విమానం అయితే రాలేదు. 12 అని చెప్పినారు, 12కి వస్తుంది అన్నారు. సో నేను ఇందనే ఉన్నా. లోపలికి అయితే వెళ్దాము, టికెట్ కూడా అడుగుదాము ఎంత ఉంది అని, ఎక్కడికెక్కడ ప్లేస్కున్నాయో.
ఏ ప్లేస్కి వేసుకున్నారు ఫ్లైట్స్ అనేది. ఒకసారి కౌంటర్లో పోయి అడుగుదాం. మనం చిన్నగా అయితే వెళ్తున్నాం ఆడకి. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఎయిర్పోర్ట్ ఏదనుకున్నా కానీ అసలు చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ ఇది. అసలు ఏంటో ఇది గట్లలో ఉంది. బహుశా ఇదే అనుకుంటా కార్నల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ టైం టేబుల్ చూడవచ్చు మనం కర్నూలు ఎయిర్పోర్ట్. ఫ్రెండ్స్ నాకైతే వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు లోపలికి వెళ్ళొచ్చని. సో నేనైతే ఇప్పుడు లోపలికి వచ్చాను. సో లోపల చాలా బాగుంది. అసలు లోపలిని ఎవరిని పంపించారు. సో నేను అడిగిన సరే ఇలా వీడియో తీసుకుంటున్నా అని, సరే అని వాళ్ళు లోపలికైతే పంపించారు. సో నాకైతే పర్మిషన్ ఇచ్చినాడు పోలీస్ అంకుల్. లోపలికైతే వెళుతూ ఉన్నాను నేను. నా పర్మిషన్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడైతే లోపల చాలా మంచిగా ఉంది, నీట్గా. సో క్యూట్గా ఉంది లోపల కూడా, చాలా మంచిగా ప్లేస్గా, చాలా ఎయిర్పోర్ట్ మంచిగానే ఉంది. సో ఇక్కడ మనకు లగేజ్ లేదే అసలు. ఇక్కడైతే లగేజ్ పెట్టుకుంటే ఫ్రెండ్స్ ఇదంతా వెయిటింగ్ హాల్ అనమాట. ఫ్లైట్ కోసం వీళ్ళు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. సో మనకైతే ఫ్లైట్ అయితే వచ్చింది. మన అక్కడ కనిపిస్తుంది చూడండి గాలిలో. అక్కడ మనం ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు అనుకుంటా నాకు తెలిసిన కాడికి అయితే. అయినా పర్వాలేదు వాళ్ళ దగ్గర, అయినా వెళ్ళాలి అక్కడికి ఎలాగైనా కూడా. సో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. కావాలంటే చూడండి ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. మనం దాని దగ్గరికి అయితే వెళ్దాము ఒకసారి. ఫ్లైట్ మనకి ఎంత మాత్రం ఇక్కడి నుంచి తీసుకోవాలన్నారు. ప్రయత్నం చేద్దాం, ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అక్కడికి. నేను అడిగినా కానీ వెళ్ళొచ్చు అని అన్నారు. సో అక్కడికైతే వెళ్దాము. ఫ్లైట్ అయితే రన్వే మీద ఉంది. ఇప్పుడు నేను లోపలికైతే వెళ్ళబోతున్నా. ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసిన. చాలా పెద్దగా ఉంది ఫ్లైట్. నాకు వీళ్ళు 3 నిమిషాలు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. సో మనం వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.